హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ జ్యోతి. వెల్కమ్ టు వంట దినుసులు. ఈరోజు మన వీడియో ఏంటంటే ఎగ్ దమ్ బిర్యానీ చేయబోతున్నాం. రెస్టారెంట్ స్టైల్లో చేసే విధంగా చూపించబోతున్నా. ముందుగా హాఫ్ కేజీ బాస్మతి రైస్ తీసుకుని వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. బిర్యానీ హోల్ గరం మసాలాస్, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి. బాండీ పెట్టుకుని ఒక గిన్నె రైస్కి 2 గిన్నెల వాటర్ వేసుకోవాలి. బిర్యానీ గరం మసాలా, పుదీనా, కొత్తిమీర, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, ఉప్పు బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. వాటర్ బాయిల్ అయ్యాక బాస్మతి రైస్ వేసుకోవాలి. బాగా కలుపుకుని మూత పెట్టుకుని హాఫ్ బాయిల్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రేవీ చేసుకోవడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూసేద్దాం. ఉల్లిపాయ ముక్కలు, బిర్యానీ మసాలాస్, బిర్యానీ ఆకు, కరివేపాకు, కొత్తిమీర, కోడిగుడ్లు, కారం, అల్లం వెల్లుల్లి గరం మసాలా పేస్ట్, సాల్ట్. బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కారం, అల్లం వెల్లుల్లి గరం మసాలా పేస్ట్, బిర్యానీ ఆకు, సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసిన కోడిగుడ్లు వేసుకుని ఉడికించుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకుని కర్రీ దగ్గర పడనివ్వాలి. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని నెయ్యి వేసుకోవాలి. గ్రేవీని కొంచెం గిన్నెలో లేయర్ కింద వేసుకోవాలి. హాఫ్ కుక్ చేసుకున్న రైస్ని లేయర్ కింద వేసుకోవాలి. ఇప్పుడు పైన లేయర్లో కోడిగుడ్లు, కొంచెం గ్రేవీ, పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, నెయ్యి వేసుకుని దమ్ పెట్టాలి. ఒక 15 మినిట్స్ అయిన తర్వాత మూత తీసుకుని స్లోగా విడిపోకుండా తీసుకోవాలి. చూడండి రైస్ ఎంత పొడి పొడిగా ఉంటుందో. ఇలా వడ్డిస్తుంటేనే ఆ ఫ్లేవర్, స్మెల్ చాలా బాగా వస్తుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి.